ఇది పక్కన పెడితే ఏదో కాల్ వస్తాను చూద్దాం. హలో 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 ప్రవీణ్ అన్న. అవును బ్రదర్, లైవ్ లో ఉన్నాం, అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేము. ఇంత ముందు కూడా చేసిన మీరు. చెప్పండి బ్రదర్. ఏం లేదు, బంగారం రేటు ఎంతగానం పెరుగుతుంది ఏంటన్న? ఇది ఇప్పుడు ఇదే వచ్చింది అనే బాధ. బంగారం అనేది ప్రతి ఒక్కరు వేసుకొని తిరిగేదా ఇది? ఇప్పుడు సామాన్య ప్రజలు ఎట్లా కొంటారన్న? సామాన్య ప్రజలు కొంటారే బంగారం? భలే ఉన్నారు మీరు. ఇక నా ఏలుకు కుంగరం కూడా లేదు, నేను సామాన్యుణ్ణి, కొనుక్కోవడానికి డబ్బే లేదు. అదే కదా బంగారం. మరి ఇప్పుడు మామూలు వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలంటే ఇదేనో లెక్క. పెళ్లిళ్ళకి అక్కడికి వస్తుంది, పెళ్లిళ్ళల్లో పెట్టాలి కాబట్టి, పిల్లగానుకో పిల్లకో పెట్టాలి కాబట్టి అదొక బాధ. అవును, రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అన్నా, మరి దాని మీద కొట్లాడితే అయిపోయాగా మనం. రేవంత్ రెడ్డి ఏమి ఇస్తాడు? 6 గ్యారంటీలే ఇస్తలేడు బంగారం. అయ్యో, ఇక్కడ 5 గ్యారంటీలు ఇచ్చేసినామని చెప్తానుగా. గ్యారంటీలు ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి ఉన్నది ఏమన్నా? పెళ్లి అందరు ఇప్పుడు పెళ్లిలు అందరికి సీజనే కానీ మన ఇంట్లో ఏమన్నా ఉన్నదా పెళ్లి? మా ఇంట్లో ఏం లేదు. మరి నీకేం బాధపడ్డది ఈ బంగారం మీద? ఏమన్నా ఏళ్ళకి పెట్టుకొని తిరగాలనుకుంటున్నా? తిరగాలని ఏం లేదు కానీ సామాన్య ప్రజలు అందరూ ఇబ్బంది పడతారు కదా. అయ్యో, ఈ బంగారం ఏమన్నా మరి ఏం చేద్దామంటారు దీని సంగతి? ఈ బీజేపీ పెంచిన రేటే అంటావా ఇది? కాంగ్రెస్ వాడు పెంచిన రేట్ అంటావా? పైనుంచే పెరుగుతుంది కదా. పైనుంచే ఇదంతా. ఇక మరి గిట్లా అయిపోయింది. కనీసం బంగారం కొనుక్కునే స్థితి కూడా లేదు మనకు. బంగారం కొని మా సామాన్య ప్రజలు 1 లక్ష రూపాయలు పెట్టి పెళ్లి అయ్యేది, ఊర్లో బంగారం వస్తలేదు. అవునే, మంచి ముచ్చటే పట్టుకొచ్చినాయి నువ్వు మార్నింగ్ న్యూస్ లకి. థ్యాంక్ యూ. చూడండి మళ్ళీ తప్పకుండా. నేను ఏం చేస్తానంటే ఒక డిమాండ్ పెడతా. ఇక డిమాండ్ నీ ఫోన్ పెట్టేసినాక పెడతా. ఓకే. ఇక సాయదాగా పైసలకే తులం బంగారం రావాలే 10 రూపాయలకు. ఈయనకి ఏమనాలి? ఈయనను బంగారం గుడిచెలు ఉన్నోడు వేసుకొని తిరిగేది. ఇది ఇప్పుడు నిత్యావసర వస్తువా బంగారం అనేది? ఇట్లున్నారు లోకం మీద మనుషులు. బంగారం అనేది నిత్యావసర వస్తువు అన్నట్టు, 3 పూటలు బంగారం లేకపోతే బతకలేమన్నట్టు, అసలు బంగారం లేకపోతే మన జీవనమే కొనసాగదు అన్నట్టు. ఎక్కడి కాలరీనే ఒక్కటే ఫోన్లు సైలెంట్ లా పెడితే, అరే ఏదైనా మంచి ముచ్చడి చెప్తారేమనుకుంటే బంగారం రేటు ఇట్లా పెరిగిపోతే, బంగారం రేటు పెరిగిపోతే మనకచ్చే బాధే ఉన్నది. కొనేటోళ్ళవా వేసుకొని తిరిగేటోళ్ళవా? నాకు బంగారమే నచ్చదు నాకైతే అసలు. అందుకే ఒక్క బంగారు వస్తువు కూడా వాడా. ఒక బంగారు గొలుసు తీసి ఇంట్లో పెట్టేసిన. ఎందుకో ఏదో అన్ఈజీగా అనిపిస్తుంది నాకు. ఇట్లున్నది. ఎంత జోగేసినావు నీ పుణ్యాన మార్నింగ్ న్యూస్ లా ఓ 2 నిమిషాలు నవ్వుకునే అవకాశం అయితే ఇచ్చినావు నువ్వు. బంగారం రేటు ఏదో ఇప్పుడు ఏంది, మంచి నూనె రేటు పెరిగిపోయినట్టు, బియ్యం రేటు పెరిగిపోయినట్టు, ఇట్లా ఈజీగా ఏదో బంగారం రేటు పెరిగిపోయింది అంటాడు. మరి 100 రూపాయలకు తులం ఇస్తే బాగుండు కావచ్చు ఆయనకి. ఓకేలే, సంతోషం. మొత్తానికైతే ఇటువంటి వాళ్ళు ఉండాలి. ఇటువంటి వాళ్ళు ఉంటే కూడా కొన్నిసార్లు మనకు ఆహ్లాదకరంగా ఉంటది.